జై శ్రీమన్నారాయణ. సుందరకాండలో శ్మశానములోని చెట్టులాగా భయంకరంగా ఉన్నటువంటి రావణాసురుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు. సీతా నాశయామి అహం అద్య త్వాం, ఇప్పుడే నేను నిన్ను నా తేజస్సుతో నాశనం చేస్తా అని రావణాసురుడు ఆ సీతమ్మతోని అని అక్కడ ఉన్నటువంటి భయంకర రూపాలలో ఉన్నటువంటి రాక్షస స్త్రీలను ఈ రకంగా ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు రావణాసురుడు. మీరందరూ ఈ సీతను ఏదో రకముగా నాకు వశం అయ్యేటట్టు చేయండి అంటూ మాటి మాటికి వారిని ఆజ్ఞాపిస్తూ రావణాసురుడు సీతను బెదిరిస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ రాక్షస స్త్రీలలో ఒక ఆమె ధాన్యమాలిని, ఆమె వచ్చి పరిష్వజ్య దశగ్రీవం ఇదం వచనం అబ్రవీత్, రావణాసురుడిని కౌగిలించుకొని ఇలా అంటుంది: ఓ మహారాజా, నన్ను స్వీకరించు. ఈ మానవ స్త్రీతో నీకేం పని రావణా? నిన్ను నీ భోగములను అనుభవించేటటువంటి యోగ్యత ఈమెకు లేదు. నిన్ను ప్రేమించని వనితలను నువ్వెందుకు ప్రేమించాలి రావణా అని ధాన్యమాలిని అన్నటువంటి మాటలు రావణాసురుడు విని నవ్వుతూ ఇక భూమి అదిరిపోయేటట్టుగా అడుగులు వేస్తూ మళ్ళీ తన భవనములోనికి వెళ్ళిపోయాడు. దేవకన్యలు, గంధర్వ కన్యలు, నాగకన్యలు అందరూ రావణాసురుడితో పాటు ఆ భవనములోనికి వెళ్ళారు. ధర్మనిష్ట కలిగినటువంటి సీతమ్మను భయపెట్టి రావణాసురుడు తన భవనములోనికి వెళ్ళిపోయాడు. ఏ రకంగానైనా సీతను నాకు వశమయ్యేటట్టుగా చూడమని అక్కడ ఉన్నటువంటి రాక్షస స్త్రీలందరినీ ఆజ్ఞాపించి రావణాసురుడు నిష్క్రాంతే రాక్షసేంద్రేతు పునః అంతఃపురం గతే, రావణాసురుడు అంతఃపురములోనికి వెళ్ళిపోయాడు. ఆ రకంగా రావణుడు వెళ్ళగానే ఇక రాక్షస వనితలంతా సీతమ్మ దగ్గరకు వెడుతూ ఉన్నారు, ఒకరి తర్వాత ఒకరు. తీవ్రమైనటువంటి కోపముతో కఠినంగా అందరూ ఇలా అంటూ ఉన్నారు: సీతా, రావణాసురుడు పౌలస్తస్య వరిష్ఠస్య రావణస్య మహాత్మనః, పులస్త్య బ్రహ్మవంశము వాడు రావణాసురుడు, శ్రేష్ఠుడు మహాత్ముడు రావణాసురుడు. అట్లాంటి వాడు నిన్ను కోరటమంటే అది నీకే గౌరవము కదా అని రాక్షస స్త్రీలంతా అంటూ, ఆ రాక్షస స్త్రీలలో ఒక ఆమె పేరు ఏకజట. ఆమె సీతమ్మతో ఈ రకంగా అంటుంది, కళ్ళు బాగా ఎర్రగా చేసి సీతమ్మతో: రావణుడంటే ఏమనుకున్నావు సీత? మరీచి, అత్రి, అంగిరస, పులస్త్య, పులహ, క్రతువు అనేటటువంటి 6 ప్రజాపతులలో 4వ వాడు పులస్త్యుడు. ఆ పులస్త్యుడు బ్రహ్మమానసపుత్రుడు. ఆ పులస్త్యుని మనస్సంకల్పము వలన పుట్టినటువంటి వాడు విశ్రవసు. ఆ విశ్రవసు మహాతేజస్సు కలిగినటువంటి ఒక మహర్షి, ప్రజాపతి సమప్రభ. ఆ విశ్రవసు ప్రజాపతులతో సమానమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వాడు. ఆ విశ్రవస్సు కుమారుడే రావణాసురుడు. అంతటి రావణాసురుడికి నువ్వు భార్యవు కావటమనంటే ఒక గౌరవము కదా. అందుకని సీతా, నా మాట విని రావణుణ్ణి అంగీకరించు అని ఆ ఏకజట అనేటటువంటి రాక్షసి అన్న తర్వాత రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి, సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం.
రామ రామ దశరథ రామ 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 దశరథ రామ హే హే రాజా రామ హే హే రాజా రామ హే హే సీతారామ హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3ంటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా,
నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.